నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను శివాని. సలార్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో ఒక హెంచ్ మ్యాన్ క్యారెక్టర్ చేసిన రాకేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఆయన పర్సనల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ సలార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి. సో మచ్. మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే అసలు ఎక్కడ చూసినా సలార్ 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 గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ అండి, సూపర్ ఎక్సైటెడ్. అంటే ఈ సిచ్యువేషన్స్ లైఫ్ లో డిఫోదోపిడి చెప్పాం కదా, ఫస్ట్ ఫిల్మ్ నాది. అది ఇందాక మనం అవుట్ ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నప్పుడు ఆ మూవీ టైంలో నాకు ఇలాంటిది వచ్చింది. బట్ ఈ సినిమా ఏంటంటే నా స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు ఉంది అనే దానికన్నా నాకు నీకున్న ఇచ్చిన దాంట్లో నువ్వు చాలా బాగా చేసావు అనే టైప్లో కొంచెం క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండడం అనేది. బట్ బయట సో ఉంటారు కదా కొంతమంది సెన్సిబుల్ పీపుల్ కూడా, లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి తమ్ముడు బాగా చేసావు అని చెప్పడం వెరీ హ్యాపీ థింగ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? ఇప్పుడు ఈ జర్నీలో ఇప్పుడు వరకు చేసిన మూవీస్, వెబ్ సిరీస్ కానివ్వచ్చు, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఇది కొంచెం చెప్తే అతిగా ఉంటుందేమో కానీ మధు అని ఒక అసోసియేట్ డైరెక్టర్ అనమాట. తను విశ్వనాథ్ గారి దగ్గర, కే విశ్వనాథ్ గారు, తను ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు, బాగా చేశారు రాకేష్ గారు ఇది ఏదని చెప్పి. అదే భయ్యా నేను వచ్చిన అవకాశం ప్రూవ్ చేసుకున్నానంటే, తను చెప్పింది ఏంటంటే అవకాశం వచ్చింది అనేది సెకండరీ, ప్రూవ్ చేసుకోవడం అనేది నువ్వు ఆల్రెడీ ప్రూవ్డే. అంటే తను ఏంటంటే నువ్వు బాగానే చేస్తావు, వచ్చింది పర్ఫెక్ట్ గా నిలబెట్టుకున్నావు అని చెప్పడాన్ని కొంచెం పొయిటిక్ గా చెప్పిన, అలా చెప్పలేకపోతున్నాను, చూసుకున్నట్టు కొంచెం జాగ్రత్తగా అన్నట్టు. అది ఒక బెస్ట్ థింగ్. ప్లస్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అది సెకండరీ కదా. ఇంకా లేదు, ఫ్యామిలీ నుంచి వెళ్ళలేదు. అంటే ఐ హావ్ 4.5 years కిడ్. వాడు మన జైలుకే నాకు చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళానంటే ఫ్యూచర్ లో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి అప్పుడు చాలా ఎక్సైటెడ్ గా అవుతారు. సో ఈ ఎక్సైట్మెంట్ ని, ఈ హ్యాపీనెస్ ని ఒక వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? ఈ సిచ్యువేషన్ నాకు కొత్త. ఫస్ట్ థింగ్, ఇలాంటి సిచ్యువేషన్ ఇంత ఎక్సైట్మెంట్ తో ఇంత కాల్స్ రాలేదు. అంటే లైక్ బయటకు నాకు అంటే బయట కామన్ పీపుల్, మా బ్రదర్ సినిమా నుంచి బయటకు వచ్చాక టిఫిన్ చేద్దామంటే అరే రేపు వద్దు, ఇక్కడ వద్దు, బాగోదు జనాల మధ్య, అరే ఏంటో నువ్వు ఎప్పుడే ఆ రేంజ్ లో ఊహించుకుంటాం అనుకున్నా. అంటే అలాంటిది కొంచెం కొత్తగా అనిపించింది. కాకుండా ఇండస్ట్రీ నుంచి కొంతమంది కాల్స్ చేసి ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ చేశారు, అది కొంచెం బెస్ట్ థింగ్ అనిపించింది. బూస్టప్ అనిపించింది. అల్టిమేట్ గా అదే కదా మెయిన్ ఏం చేసినా, అది కొంచెం. సో ఇప్పుడు మొత్తం ది హోల్ నేషన్ వాంట్స్ టు నో, మీకు ఆఫర్ ఎలా వచ్చింది, సలార్ ఆఫర్? ప్రశాంత్ సార్ క్యాస్టింగ్ ఎలా ఉంటుందంటే రెండే ఆయనకి. అంటే ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు ఇవి పక్కన పెట్టేస్తే 2 things ఆయన తీసుకునేది. ఒకటి పర్ఫామ్ చేయగలడని నమ్మకం, రెండో క్యారెక్టర్ సరిపోతాడు. ఈ రెండు కాకుండా ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన కనిపించి మీరు ఆ క్యారెక్టర్ సరిపోతారు, పెర్ఫామ్ చేయగలుగుతున్నారు అంటే మిమ్మల్ని తీసుకుంటారు. ఆయన ఇంకా ఈ మార్కెట్ ఏంటి, ట్రేడ్ ఏంటి, ఇది ఏం ఉండదు ఆయనకి. ఆయన కథే ఆయనకి ఇది. సో ఆయన ఆ మనిషిని చూసి విజువలైజ్ చేసుకుంటారేమో, అంటే ఆ లుక్ చూసి విజువలైజ్ చేసుకుంటారు, పెర్ఫార్మెన్స్ చూసి చేయగలరా లేదా చూస్తారు. బట్ అలా నాకు అరౌండ్ 1.5 years బ్యాక్ నేను ఆడిషన్ ఇచ్చానండి. ఇస్తే అంటే కాల్ ఎలా వచ్చింది ఫస్ట్? లేదు, ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఓపెన్ ఆడిషన్ జరిగింది. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. బట్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, సో అక్కడి నుంచి ఉన్న ఒక కోఆర్డినేటర్ ఒక ఆయన చంద్రబాబు నాయుడు అని, ఆయన తమ్ముడు ఒకసారి వచ్చి ఆడిషన్ ఇచ్చి వెళ్ళి ఉంటే ఇచ్చా. తర్వాత ఇంకొంతమంది ఏదో వేరే హ్యాకర్ రోల్ అన్నట్టు ఏదో చెప్పారు ఫస్ట్. అదేమో అనుకున్నా ఫస్ట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నీ కాల్ వచ్చి రేపటి నుంచి షూటింగ్, ఆర్ఎఫ్సీలో షూటింగ్ ఎన్ని రోజులు అనేప్పటికీ నాకు అర్థం కాదు. ఈ బిఫోర్ 5 o'clock కాల్ వచ్చింది, నెక్స్ట్ రోజు నుంచి షూటింగ్. నెక్స్ట్ రోజు నుంచి అరౌండ్ ఒక 12 days కంటిన్యూ జరిగింది. లక్కీలీ ఆ టైంలో నేను ఏదో కమిట్ అవ్వకపోవడం, ఇది మిస్ అవ్వకపోవడం, ఆ లుక్తో అలా కమిట్ అవ్వడం. కానీ ఏంటంటే ఒక 15 months నేను ఏది కమిట్ అవ్వలే. 15 months దీనివల్ల. ఎందుకంటే ఏదైనా కౌంట్ అయినా డేట్స్ ఇష్యూ వస్తుందేమో నాకు భయం ఉండేది. అంటే ఇది కొంచెం మంచి రోల్ కదా, మళ్ళీ ఎందుకు రిస్క్, అవతల వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది కదా, అటు వాళ్ళకి అనేసి ఇంకా అది కమిట్ అవ్వలే. లక్కీలీ నేను అంటే ఎక్స్పెక్టెడే నాకు ఈ రేంజ్ ఉంటుంది సినిమా హిట్ అనే విషయం నాకు అప్పుడే అనిపించింది. ఎందుకంటే సింపుల్ లాజిక్, మీరు సినిమా చూసే ఉంటారు, సినిమాలో మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడే నాకు ఆ ఫీల్ కలిగింది. ఇప్పుడు నాకు సినిమా చూస్తే నాకు ఇది కొత్త ప్రపంచం అనిపించలే, రెగ్యులర్ వెళ్ళాను కదా అనే ఫీల్. కానీ మేము చూసినప్పుడే ఏంటి సెట్లు ఏంటి ఇలా కూడా ఉంటుందా. ఎగ్జాంపుల్ పొద్దున్న ఎక్కడ అనుకుంటే వచ్చింది,
ఆర్ఎఫ్సి అనేది మన ఇండియాకి ఒక వండరు, ఆర్ఎఫ్సిలో బాహుబలి ఒక వండరు, ఇప్పుడు కేజీఎఫ్ సలార్ సెట్స్ ఇవన్నీ కూడా సలార్ సెట్స్ అన్ని కూడా మీరు ఏది చూసినా మీకు ఇంత గ్రాండియర్ గా ఇంత పిన్ టు పిన్ అబ్జర్వేషన్స్ లో ఎలా చేస్తారు అనిపిస్తుంది. అవునవును. మనకేంటంటే చూసి నాకేంటంటే ఈ షాట్ ఇక్కడ తీసారు, ఈ షాట్ ఇక్కడ, అదే ఫీల్ తో చూస్తూ ఉంటాం కదా. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా. సో అది 15 months బ్రేక్ అనేది అంటే దానికి కేటాయించడం అనేది హార్డ్ వర్క్ పేడ్స్ ఆఫ్ అన్నట్టుగా అనిపించిందేమో. 15 months అనేది మోర్ దెన్ దట్ చెప్పాలంటే. హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అని అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంది అది. అవునండి. ఓకే, మొత్తానికి ప్రభాస్ గారితో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఒక చిన్న సిచ్యువేషన్ షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ డే నాకు సెట్లోకి వెళ్ళిన చెప్పాం కదా, ఫస్ట్ ఆ సెట్ని మొత్తం అబ్జర్వ్ చేయడానికి నాకు కొత్తగా ఏంటి అసలు ఇలాంటి ప్రపంచం ఉంటుందా అనేలా అనిపించింది. తర్వాత నాకు మలయాళం మోహన్ లాల్ గారి తర్వాత ఆ మలయాళం అన్ని రకాల లాంగ్వేజ్ చూస్తాం కదా, ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి అన్ని గుర్తిస్తాయి. పృథ్వీ గారిని చూస్తే ఆయన బెస్ట్, ముంబై పోలీస్ కానీ రావణ్ కానీ మంచి ఏంటి ఈయనతో నేను ఉన్నానా అని ఫీలింగ్. ఆయన మీదే నేను అరుస్తూ డైలాగ్ చెప్పాలి, ఎవరి మీద? పృథ్వీరాజ్ గారి మీద అరుస్తూ క్యారెక్టర్ లో చెప్పేసి నేను వెనక్కి తిరిగి నా బాస్ ఎవరైతే ఉంటారో అతను వస్తే నేను వెనక్కి తిరగాలి. చూసినంటే ప్రభాస్ గారు నన్ను చూసినంటే ఒక అదే నేను క్యారెక్టర్ పరంగా ఇలా చూసి ఆడియో అనేటప్పుడు వెళ్ళిపోవాలి. బట్ ఆయన్ని చూసిన వెంటనే ఒక ఇల్లు ఉంటుంది కదా మనకి, ప్రభాస్ గారు అదే ఫస్ట్ టైం చూడడం, వచ్చి వెనకాల నుంచున్నారు. నేను ఆయన చూసిన అంటే మేము వెళ్ళి ఆ సీన్ జరుగుతుంది, ఆయన చూసిండే ఎక్స్ప్రెషన్ పరంగా నేను ఏం మార్చకూడదు. లక్కీ లేదు, బ్యాక్ షాట్ తెలియలేదు, కానీ అని వెళ్ళిపోయినా. అదొక బెస్ట్. కానీ ఏముండదు ప్రభాస్ గారితో అంటే లైక్ మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే మాట్లాడతారు. 1% యాటిట్యూడ్ కానీ లైక్ ఏంటంటే వీళ్ళు చిన్న ఆర్టిస్టులు ఏముండదు. ఇట్స్ లైక్ సెట్లో కూడా అలాగే ఉంటారు. మనకి లైక్ ఏంటంటే మహారా ఫైట్ చేసిన టైంలో మీకు అప్పుడు టాక్ వచ్చి ఉంది, ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ, కాలు హెయిర్ సర్జరీ అయింది, నీ సర్జరీ అయిందని. అరౌండ్ 15-20 days షూట్ చేశారు. తర్వాత అంటే 2 weeks తర్వాత ఆయన కూర్చుని ప్రతి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఎంత హోంవర్క్ చేస్తారంటే, ఒక డైలాగ్ చెప్పాలన్నప్పుడు డైలాగ్ ప్రిపేర్ అవ్వడం కాదు, ఆ మూడ్ క్రియేట్ చేసుకోవడం కోసం, అడాప్ట్ చేసుకోవడం కోసం అక్కడ చుట్టూ ప్రతి చిన్నది అదేదో చెప్తాం కదా, వచ్చి ఫస్ట్ రాజాది గ్రేట్ లో అట్మాస్ఫియర్ ఓన్ చేసుకున్నాడని, అలాగా ప్రతి సిచ్యువేషన్ ప్రశాంత్ సార్ అలాగే చెప్తారు. సరే ఇంకొకసారి చేద్దాం, సరే ఓకే ఫైన్, ఎక్కడ మిస్టేక్ అయిందని చూసుకుని ఆ మూమెంట్ ఎవరికైనా తగులుతుందంటే, ఎందుకంటే ఆ ఫోర్స్ లో ఎక్కడైనా తగిలేచ్చు, అది చిన్న పర్సెంట్ పొరపాటున టచ్ అయినా సారీ చూసుకోలేదు. ఆయన అలా మాట ఈ స్టార్ కి ఇంత అవసరమా అనిపిస్తుంది మనకి. మేము లోపలికి వెళ్ళినా కూడా వెళ్తాం మామూలుగా, హాయ్ అన్న అంటే హాయ్ అంతే, అంతకన్నా మాకు ఎక్కువ స్కోప్ ఉండదు. వాళ్ళు ఆ మూడ్ లో ఉంటారు, డిస్టర్బ్ చేయకూడదని. నేను కానీ మా బజరంగ్ అనే పర్సన్ కానీ. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. సో ఏం ఫోటో ఏం దిగలేదు ఆయనతోటి అంటే కంటిన్యూటీ ఇష్యూస్ కదండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ మీకు పంపించిన ఫోటో నేను ఫస్ట్ డే షూట్ లో తీసుకుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయట ఎక్కడ అంటే వాళ్ళు ముందే చెప్పారు లీక్ అవ్వకూడదు అనేది ఒకటి. నా ఫోటో కూడా నేను పెట్టాను. అంటే రీజన్ ఏంటంటే, ఎందుకు ఒకేసారి అఫీషియల్ మూవీలో వస్తే బెటర్ కదా, నువ్వు చెప్పుకుని ఇదంతా చెప్పే కన్నా మిమ్మల్ని వేరేగా చూడొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఇంతే ఉంది ఇంతేనా దీనికైనా తడవాడు చేశాడు అనుకోవచ్చు. బట్ ఇట్స్ డీసెంట్ అండి. నా క్యారెక్టర్ వరకు నిజంగా స్క్రీన్ మీద కనిపించింది వాళ్ళ దాని మీద. ఇంకోటి ఏంటంటే అది ఎక్కడ ఎడిట్ అవ్వలే, నేను చేసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. చేశాక కొన్ని ఎడిటింగ్లు తీసేసి అది ఫీల్ అంటే ఒకటండి, అది ఫీల్ ఉంటది. కానీ ఇప్పుడు ప్రభాస్ గారి కన్నా పృథ్వీ గారి కన్నా ప్రశాంత్ సార్ కథే మెయిన్. ఫ్రాంక్ గా మాడితే సినిమాకి అదే మనం అందరం యాక్సెప్ట్ చేసేది. సో దానికి అవసరమైతే పెద్ద వాళ్ళ సీన్లే పోతాయండి. మాది అలా నాకేం చేయలేదు, ఎందుకంటే ఆయన ఫుల్ క్లారిటీ అండి. ఆయనకి వితిన్ నాకు 17 seconds లో డైలాగ్ చెప్పాలన్నా నాకు ఈ లెంగ్త్ లో చెప్పాలని చెప్తారు. ఆయన పర్ఫెక్ట్ చెప్తారు. ఆయన చేసి చూపిస్తారు కూడా ప్రశాంత్ సార్. ఎక్స్ప్రెషన్ కాబట్టి డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి చెప్తారు. ఎక్స్ప్రెషన్ మరి అది చెప్తారు, అది కావాలని చెప్తారు. ఆయన నాకు ఇలా కావాలమ్మా, ఇలా గట్టిగా అరవాలి. ఏంటంటే కొంచెం ప్రభాస్ గారి మీద అరిచేది ఉంటుంది కదా, కొంచెం ఇంకా డబుల్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అది చెయ్యాలి, ఎందుకంటే అలా అరిస్తేనే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. రెచ్చగొట్టడం అనేది కదా, కొంచెం అది గ్రేట్ ఆపర్చునిటీ నిజంగా.
నాది అరౌండ్ ఒక 30 days దాకా చేశాను ఇంచుమించు. ఓకే ఓకే ఆ ఫైట్ కొన్ని సీన్లు అలా. ఓకే. సో లోపల ఫ్యాన్ మూమెంట్ లా అలా ఉన్నా బయటేమో అరవడము. అంటే ఫ్యాన్ మూమెంట్ అనేది అండ్ బయట పర్సన్స్ తెలియగా మనకి ఎలా ఉంటుందంటే అక్కడ ప్రభాస్ గారు కనిపిస్తారు, ఆ ఫీల్ ఉన్నా యాక్ట్ చేసినప్పుడు అదేం పెట్టుకో. అదే లోపల ఉన్న బయట చూపించకూడదు. సో ఒక గ్రీన్ మ్యాట్ ఏదో పెట్టారు అన్నట్టే నేను చెప్పుకో. ఎందుకంటే అది చెప్పకపోతే మనకి అక్కడ ఉన్నారు అనగానే ఎక్కడో ఒక చిన్న ఫంబుల్ అవుతాం, అయ్యో ప్రభాస్ గారి దగ్గర మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక రోజు నాతో మైక్ పెట్టి మరి గట్టిగా అరిపించారు గట్టిగా డైలాగ్ ని. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటా అంత గట్టిగా అరవడాన్ని అని. నెక్స్ట్ షాట్ లో నేను వాళ్ళ మీద గట్టిగా అరవాలి. అదంతా కూడా కొంచెం నన్ను చూన్ చేసి అనిపించింది నాకు. మరి నాట్ షూర్. బట్ పృథ్వీ గారితో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అంటే ఆయనతో మాట్లాడడం అయితే అవ్వదు, జస్ట్ విష్ చేయడం వరకే ఉంటుంది. కానీ ఆయన 99% ఆఫ్ ద సీన్ మొత్తం అంతా కూడా సెట్ అంతా కూడా సీన్లోనే ఉంటుంది ఆయన. డైలాగ్ ప్రిపేర్ అవ్వడం, మూడ్లో ఉండడం, ప్రశాంత్ సార్తో మాట్లాడడం, కొంచెం ప్రొఫెషనల్. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే నా పాట వచ్చినప్పుడే కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైడ్ అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది అక్కడ. వైడ్ షాట్స్ మాక్సిమం ముందే తీసేస్తారు కాబట్టి, క్లోజ్లు కాబట్టి మేము ఉన్న పొజిషన్లో వాళ్ళు అక్కడ ఉండరు. మేము సైడ్ మార్క్ పెట్టుకుని చెప్తాం కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో అది ఆబ్వియస్లీ ఆయనతో ఇంటరాక్షన్ కొంచెం తక్కువే. టీను ఆనంద్ సార్తో కొంచెం ఉండేది. ఆయనతో కొంచెం ఆయన మూవీస్ గురించి అది కొంచెం షేర్ చేసుకుని చెప్పేవారు ఆయన. అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన అంజీ సినిమా వీటి గురించి మాట్లాడేవారు. అలా మిగతా వాళ్ళందరితో కూడా కొంచెం బాగానే ఉండేది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ పర్సనల్ జర్నీ ఇందులోకి ఎలా, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్? ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011-12 ఆ టైంలో అండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే మామూలు యాజ్ యూజువల్ నేను వచ్చిన కొత్తలో ఫొటోస్ షేర్ చేసుకుని ఫొటోస్ ఆఫీసుల్లో ఇచ్చి పోర్ట్ఫోలియో కూడా కాదు, జస్ట్ 4x6 ఫోటోలు ఇచ్చి నేను చేయగలను ఆడిషన్స్ త్రూ ప్రూవ్ చేసిన టైం. ఇప్పుడు వాట్సాప్లు కూడా లేవు అప్పుడు. అలాగే ఆడిషన్స్ కోసం తిరుగుతూ ఉన్న టైంలో ఒక సీరియల్లో వచ్చింది నాకు అవకాశం. ఫస్ట్ వచ్చిందే మహాభాగ్యం. ఏం బ్యాకప్ లేదు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కాబట్టి ఆ సీరియల్ చేస్తే ఆ సీరియల్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళా. నా క్యారెక్టర్. అప్పుడు ఆ పర్సన్ ఎవరో పక్కన సీరియల్లో క్యారెక్టర్ కోసం చూస్తుంటే నన్ను పిలిచారనమాట. వాయిస్ టెస్ట్ చేశారు. ఈ లోపు నేను బయట కూడా స్టూడియోస్కి వెళ్ళి కూడా వాయిస్ నేను ఆర్టిస్ట్ అని చెప్పేవాడిని. వాయిస్ టెస్ట్ తీసుకునేవారు. అలా ఒక పర్సన్ నన్ను గుర్తించి మీరు ఒకసారి ఆడిషన్ రండి అని, ఆయన సీనియర్ కోఆర్డినేటర్ రావుశ్రీ గారు అని డైరెక్ట్గా భరతుడి క్యారెక్టర్ రామాయణం ఇంటింట రామాయణం ఒక సీరియల్లో భరతుడి క్యారెక్టర్కి ఇచ్చారు, మెయిన్ క్యారెక్టర్కి ఇచ్చారు. సో అక్కడ నాకు డబ్బింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత ఎవరో వెల్విషర్స్ యూనియన్లో కూడా ట్రై చేయి, యూనియన్ కార్డ్ తీసుకుంటే మంచిదని డబ్బింగ్ యూనియన్ కార్డ్ తీసుకున్నాను. అరౌండ్ అప్పటి నుంచి అరౌండ్ ఒక 700 సినిమాల దాకా 500-600 సినిమాల దాకా చెప్పుంటాయి అప్రాక్సిమేట్గా. అలా ఆ జర్నీలో ఈ 15 months షూట్స్ ఏం లేకపోవడం, ఎక్కువ డిపెండెన్సీ డబ్బింగ్ మీద ఉండడంతో ఈ యోగి బాబు క్యారెక్టర్ చెప్పాను కదా. ఇప్పటివరకు ఎంత మందికి మీరు డబ్బింగ్ ఇచ్చారు? అదే నేను ఒక 500-600 సినిమాలు చెప్పుంటా. మెయిన్ వెన్నెల కిషోర్, సప్తగిరి వీళ్ళకి ట్రాక్ ఆర్టిస్ట్ నేను. అంటే రీ రికార్డింగ్ ముందు ట్రాక్ అని చెప్పిస్తారు, బేస్డ్ ఆన్ దేర్ అవైలబిలిటీ కానీ సౌండ్స్ నాయిస్ ఏమైనా అన్న కోసం ట్రాక్ ఆర్టిస్ట్ అని చెప్పిస్తారు. అవి ట్రాక్ ఆర్టిస్ట్ గా వెన్నెల కిషోర్ గారికి అరౌండ్ ఒక 100 ఫిల్మ్స్ దాకా చెప్పుంటా. సప్తగిరి గారికి కూడా చాలా సినిమాలు చెప్పా. బిఫోర్ ఆయన హీరో అయ్యాను తర్వాత కూడా 2-3 సినిమాలు చెప్పా. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు తక్కువ. తర్వాత మాకు మా ఇన్ఛార్జ్ గోగినేని ప్రసాద్ గారు ఉంటారు. ఆయన ఒక క్యారెక్టర్ యోగిబాబు గారికి ఆడిషన్ పిలిచారు వాయిస్ టెస్ట్కి. అలాగే ఇక్కడ హనుమాని ఇప్పుడు సలార్కి రైటర్ అనమాట. ఆయన అప్పుడు గుర్తించి ఈ వాయిస్ సెట్ అవుతుంది అని గుర్తించి ఫస్ట్ అవకాశం సెట్ అవుతుంది అని టైప్లో నన్ను గుర్తించే వాయిస్ ఇచ్చారు. అది బీస్ట్కి. బీస్ట్ తర్వాత ఒక 4-5 సినిమాలు చెప్పా, 2-3 సినిమాలు చెప్పా. మళ్ళీ జైలర్లో పిలిపించారు. ఈ జైలర్లో వచ్చిన తర్వాత అది నాకు ఇంకా చాలా ప్లస్ అయింది. ఇప్పుడు సలార్కి ఎంత ఎక్సైట్ అవుతానో జైలర్కి అలా ఎంత ఎక్సైట్ అయ్యా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు యోగి బాబు గారు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఛాన్సెస్ ఉందా డబ్బింగ్ కి? ఛాన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆయన చెప్పుకుంటానంటే వాళ్ళ ఇష్టం, అదే బేస్డ్ ఆన్ డైరెక్టర్. అంటే ఎలా ఉంటుందంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. సెట్ అవ్వకపోవడం, అది సెట్ అయిందని నమ్మడం డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మాకు ఇన్ఛార్జ్లు కానీ హనుమాన్ అంటే రైటర్స్ కానీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ
వీళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. రాకేష్ ఇది చెప్పని వాళ్ళు బాగా అంటే వాళ్ళు ఒప్పించేలాగా మాతో చెప్పిస్తారు. అంతే కదా, ఎవరికైనా అవుట్కమ్ బెస్ట్ కావాలి కాబట్టి మీకు అందుకే చూసుకుంటే అరౌండ్ కేజీఎఫ్ బిఫోర్ కేజీఎఫ్ తర్వాత అనేది డబ్బింగ్ సినిమాలు అయిపోయాయి. కేజీఎఫ్ ప్యూర్ తెలుగు ఫిల్మ్ లో ఉంటది. బికాస్ ఆఫ్ హనుమాన్ లాంటి వ్యక్తులు వచ్చి మూవీస్ కి రైటర్ అతను బేసిక్ గా ఈ సలార్కి రాసినట్టే చాలా సినిమాకి రైటర్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. ఆయనకి ఏంటంటే ఎవ్రీథింగ్ తెలుసు, ఎలా ఉంటే తెలుగులో వర్కౌట్ అవుతుంది అలాగా, అంటే ఆ నేటివిటీ అన్నట్టు. మనం బిఫోర్ కూడా ఇప్పుడు లైక్ రాకేంద్ర మౌళి వర్క్స్ ఉంటాయి, యానిమల్, ఇవన్నీ కూడా అద్భుతం. అవి కూడా వాళ్ళే కూడా చాలా సినిమాలు చెప్పా. ఆకాశ్ మే హద్దురా, సర్దారు, ఇవన్నీ నేనే చెప్పా మంచి క్యారెక్టర్ చెప్పా. అలాగే సామ్రాట్ అని ఇంకొక అలా చాలా మంది టీం ఉంటారు డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి. సో ఇది నాకు యోగి బాబుది వీళ్ళు ఎంకరేజ్ చేయడం, తర్వాత రీసెంట్ గా కంటిన్యూ వాళ్ళ ప్రాజెక్టులు అన్ని చెప్తున్నారు. అది చాలా బెస్ట్ పాయింట్ అది. సో సీరియల్లో యాక్ట్ చేశారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు ఇప్పటికీ, అండ్ ఇప్పుడు మూవీస్ లో వస్తున్నారు. సో ఏది ఎక్కువ డిఫికల్ట్ అని అడిగితే ఏది చెప్తారు? ఛాలెంజింగ్ గా అడిగితే. ఎంత డిఫికల్ట్ అయినా ఎంత ఛాలెంజ్ అయినా సినిమా ఇస్ బెస్ట్ అండి. సినిమా మీ ప్రకారంగా? నా ప్రకారం అంటే ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు ఇక్కడ ఈవెన్ మీ ఛానల్లో తీసుకున్న ఒక లైట్ మ్యాన్ కానీ కెమెరామెన్, ఇలాంటి కెమెరామెన్ వదిలేస్తే లైట్ మ్యాన్, ఇలా ఒక వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా అడగండి, రెండే ఉంటాయి. ఒకటి డైరెక్షన్, లేకపోతే ఆర్టిస్ట్ అవుతాను వచ్చిన వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక వే కోసం దిగుతారు. నేను డబ్బింగ్ వచ్చింది కూడా అలాగే, ఆర్టిస్ట్ అవుతాను. ఇప్పుడు ఈ సీరియల్స్ చేసినా, వెబ్ సిరీస్లు చేసినా, ఏది ఇచ్చినా ఆ 70mm మీద ఉన్న కిక్ అయితే ఇంకా ఏది రాదండి. ఇప్పుడు ఆ సినిమా స్క్రీన్ మీద చూసుకున్నంత అంటే ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది ఎప్పుడు రాదు. నాకు ఆల్మోస్ట్ 21st ఈవినింగ్ నుంచి 22nd నైట్ నిన్నటి దాకా నిద్ర పట్టలేదు అసలు. అది చాలా చూసుకున్నాను ఒక అంటే వెన్ ఇట్ విల్ పే ఆఫ్ అనేది పక్కన పెట్టేస్తే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఏది అవుతుంది. సినిమా ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది డీఫా దోపిడీ అండి. ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆబ్వియస్లీ చాలా అంటే అర్థం కాలేదు ఫస్ట్. అంటే ఎందుకు అర్థం కాలేదన్నానంటే, ప్రతి సిచ్యువేషన్ లో నేను నాకన్నా చుట్టూ జనాలనే చూస్తున్నా, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అండ్ నేను వేసిన డైలాగ్ నవ్వుతున్నారు వీళ్ళు, ఇలా ఇలా మొత్తం చుట్టూ చూడడం అయిపోయింది నాకు. నిజంగా అది అలాగే అనిపిస్తుంది. మనం అనుకుంటాం మనం అలా మమేకం అయిపోవడానికి మనమేగా చేసింది. అది ఆ మూమెంట్ లో బెస్ట్ ఏంటంటే, నాకు చిరంజీవి గారు ఫ్యాన్ ఆటోమేటిక్ గా, ఐ మీన్ ఆబ్వియస్లీ చెప్తున్నాను అంతే. తర్వాత నాకు కళ్యాణ్ గారు ఇలా అందరూ ఇష్టం ఉన్నా కూడా నాని గారు అంటే చాలా ఇష్టం. బేసిక్గా నా ఫస్ట్ సినిమాకి ప్రొడక్షన్ సమర్పణ ఆయన, నాని గారు. నేను నోవటల్లో జరుగుతుంటే ఆడియో రిలీజ్, ఫస్ట్ నేను ఆయన వెళ్ళి, సార్ నేను మీ ఫ్యాన్ అని చెప్దాం దృష్టితో దగ్గరికి వెళ్ళేప్పటికి, ఆయన క్యారెక్టర్ పేరు బన్ను అనమాట. బన్ను వెరీ గుడ్, బాగా చేసావు అని భుజమే చేశాను. ఒక్కసారి నాకు అర్థం కాలేదు, నేను ఏం ఆడాలో అర్థం కాలే. అలాగా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ మూవీ చూస్తున్నంత సేపు, ఇంకా ఇప్పుడు కూడా సలార్ చూసినప్పుడు కూడా నేను నా సీన్ కన్నా ముందు మా బ్రదర్స్ కానీ చుట్టూ జనాలు ఎలా చూస్తున్నారు, అదే ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లేదా అనేదే ఉంటుంది. అవును, వాళ్ళ రియాక్షన్. సో మీరు మూవీస్ కి మధ్య ఒక మూవీ చేస్తున్నారు, ఇంకో మూవీ చేస్తున్నారు, ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆబ్వియస్గా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఎలా ఫిల్ చేస్తారు? అంటే డబ్బింగ్ కేనా, డబ్బింగ్ సీరియల్స్ చెప్పనండి, సీరియల్స్ చెప్పలేదు, మానేశాను. డబ్బింగ్ ఎక్కువ, మూవీస్ డబ్బింగ్ కాకుండా ఏంటంటే, నాకు కొంచెం నేను MBA చేశాను ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. అంటే జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంతే, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏవో చేయాలి అలాగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అవునవును, ఈ డిజిటల్ డిజైనింగ్ మీద, ఎడిటింగ్ మీద, ఫైనల్ కట్ ప్రో ఎడిటింగ్ నేర్చుకున్నా. సో వాటి మీద ఎలా చేయొచ్చు అది. ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అన్నట్టుగా? ఎప్పుడైనా సందర్భం ఎదురైందా? ఫీల్డ్ లోకి వచ్చాను అనుకోలేదు, కానీ ఎందుకు ఈ మిగతా వాటి మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నాను, ఎడిటింగ్ అంటే మీరు చెప్పారు కదా, ఖాళీ మూవీ మధ్య ఈ గ్యాప్ ఎందుకు వస్తుందని బాధపడ్డా. అంటే గ్యాప్ కూడా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలో ఉండొచ్చు కదా అంత. ఇక్కడికి వచ్చానని నో రిగ్రెట్స్. అంటే కొంచెం ఫైనాన్షియల్, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది మీకు ఫ్యామిలీ నుంచి? అంటే ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఒప్పుకోరు, ఆబ్వియస్లీ భయపడతారు. ఇక్కడ నేను ఇందాక కూడా ఎవరితో చెప్పినట్టు, ఏంటంటే బలవంతంగా ఎవరో వచ్చి మీ నోట్లో సిగరెట్ పెట్టుకోవాల్సిన చెప్పరు. ఆబ్వియస్లీ అది మీలో ఉంటేనే మీరు ఆ పని చేసేసి ఇండస్ట్రీ మీద తోసేస్తారు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎవరు ఉండరండి, లేదు సీరియస్లీ అంతే. ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ అందరూ కళ్ళు చూసే మాట్లాడతారు. వాళ్ళ దృష్టి అలా ఉండడంతో ఆడు చూడు ఎలా చదువుతున్నాడు అంటారు. అవన్నీ ఉంటాయి ఇక్కడ. నేను అది చాలా మంచి ఇండస్ట్రీ అండి ఇది, సీరియస్లీ. అంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను అలా చెప్తున్నానంటే, నేను షూట్ లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను.
నేను బయటికి వెళ్ళి ఇంకా ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళను. ఫ్రెండ్స్ ఎప్పుడు కలవాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలుస్తా. నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్ మళ్ళీ అందులో క్లోజ్ సర్కిల్ బాగా చాలా తక్కువ మంది. దాంతో నాకు ఉన్న రిలేషన్స్లో మాట్లాడినా కూడా అందరూ ప్లెయిన్గానే ఉంటారు. ఎవడో తప్పు చేసినాడు ఈ ఇండస్ట్రీలో, మా ఇండస్ట్రీలో ఇంతేరా అంటారా, మీ ఇండస్ట్రీ ఏంటారా ఇది అని మీ వాళ్ళు మీ వాళ్ళు అంతేలేరా అంట, మీరు మాకు మా జిల్లా భాష మాట్లాడుతున్నారు. సో ఎదురవుతుంది అది ఎవరికైనా. కానీ ఇక్కడ నాకు ఎప్పుడు రిగ్రెట్స్ అంటే కొంచెం ఏదైనా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానరా అనిపించదు, కానీ ఇందులో ఎందుకు సంపాదించలేకపోతున్నాం అంటే లైక్ నా లోపం, లైక్ నేనే ఏదో డ్రాబ్యాక్ ఉంది. ఎందుకంటే కష్టపడితే వచ్చేస్తాండి. ఇప్పుడు సలార్ చేసి నేను మాట చెప్పట్లే, డెఫినెట్గా కష్టపడి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. నేను అందుకే 21st నైట్ నేను సలార్ టీంని అడిగి ఫోటో పెట్టచ్చా అని అడిగి పెట్టుకోవచ్చు అనగానే ఫస్ట్ అదే పెట్టా. ఇంత పొడుగు మెసేజ్ రాసా, వద్దులే నేను ఒక్కడే కష్టపడే ప్రతి ఒక్కరికి శుక్రవారం ఉంటుంది, దిస్ ఫ్రైడే ఇస్ మైన్ అని పెట్టి. అందుకే అనిపించింది ఆ రోజు నిజమే నేను కష్టపడ్డాను, నాకు వచ్చింది. అది ప్రౌడ్ మూమెంట్, కానీ నో రిగ్రెట్స్ అండి. ఇక్కడ రావడం అనేది ఎక్కడో అదృష్టం అంతే. హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అంతే. ఓకే, సో సలార్ మూవీలో మీరు చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్ మీకు అనిపించిందా? ఒక చిన్న స్పాట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నా నేచర్ ఏంటంటే నేను ఒకటి సీన్ పేపర్ మనకి ఇచ్చినప్పుడు సీన్ లేదో ఒకటి నేను ప్రిపేర్ అవుతా, అది డైరెక్టర్తో చెప్తా, అన్నా ఇది నేను ఇలా చెప్పనా లేకపోతే ఇలా చెప్పనా, ఇలా అడుగుతాం ఆబ్వియస్లీ వాళ్ళకి ఎలా కావాలో. అక్కడ ఏంటంటే కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో నా దగ్గర తీసుకుందాం అనుకునే వాళ్ళు, తమ్ముడు ఇంకా ఇలా చేయి తమ్ముడు, ఇంకా ఎక్స్ప్రెషన్ ఇలా ఇవి కొంచెం వియర్డ్గా పెట్టి ఇలా చెప్తారు. ఇలాగే ప్రశాంత్ సార్ దగ్గర నేను బిహేవ్ చేయడానికి లేదు, ఎందుకంటే నాకు ఆయన ఎలా మనకు తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అప్పుడు నేను ఒక ట్రిక్ యూజ్ చేసింది ఏంటంటే, డబ్బింగ్లో మేము చేసినప్పుడు ఒక స్క్రీన్ మీద అతన్ని చూసి అతను లిప్ సింగ్ చేస్తాం ఫస్ట్, తర్వాత డైలాగు మారుస్తారు, రైటర్స్ మార్చి ఇలా చెప్పమంటారు. ఇంకొక పర్సన్ ఏంటంటే కొంతమంది నాకు ఇదే కావాలని చెప్తారు, వాళ్ళతో ఏంటంటే నేను ఆర్గ్యూ చేయలేను, ఎందుకు ఇది కావాలి, ఈ టైం వేస్ట్ కన్నా చెప్తే అయిపోద్ది కదా, చేసేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న మాట కలిపిస్తాను, సారీ ఇంకోటి చెప్తానంటే బాగానే ఉంది ఇది ఉంచే అంటారు. అలా కొంచెం కవర్ చేసుకుంటాం, అంటే మనలో లోపల ఉంటది కదా, వాళ్ళ ఈగో హర్ట్ చేయకుండా రిక్వెస్ట్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఆ పండుతుంది కదా క్యారెక్టర్, అది పండితే ఇంకో క్యారెక్టర్లు వస్తాయి, వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు అనుకున్నావు కదా చెప్పే తమ్ముడు అని కొంతమంది అంటారు. ప్రశాంత్ సార్ దగ్గర ఏంటంటే ఫస్ట్ నేను చేసినప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ జరిగినప్పుడు నేను కొంచెం ఏవేగా వెళ్ళాను, అది ఆయనకి నచ్చింది, లక్కీలీ నచ్చి ఏం మాట్లాడలే, అంటే ఓకే రాకేష్ అన్నారు. అనవసరంగా నేను ఎక్కువ మైండ్ పెట్టానేమో వీళ్ళు ఎందుకు, నేను ఒక హోంవర్క్ చేశాను ఇక్కడ, నాకు 5 o'clock ఫోన్ వచ్చింది, 6 o'clockకి నేను KGF 1 స్టార్ట్ చేసి KGF 2 దాకా ఒక 4 to 5 hours సినిమాలు 2 చూసా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చిన వెంటనే ఒకసారి షాక్ అవ్వాలని అనుకో, ఆయన సినిమాల్లో ఎలాంటి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, షాక్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది, ఆయనకి ఏ విధంగా కావాలనేది. ఇప్పుడు అంటే కథ ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఒకటే ఉంటుంది కదా, ఎమోషన్ ఒకటే ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఆయన అంటే చాలా అంటే మనం అని అనుకో ఎందుకు ఆపరేషన్ చేస్తా అంటారని భయం, అంతే కదా. అందుకని అవి చూసాను ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన లక్కీలు చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైటింగ్ సైడ్ ఈ హనుమాన్ చెప్పాను కదా, ఈయన కాకుండా శాండీ అని ఇంకొక పర్సన్ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన హెల్ప్ ఎక్కువ ఉండేది. డైలాగ్ సీన్ చెప్పినప్పుడు ఏంటంటే ఈయన చాలా సీరియస్గా ఉంటారని భయం ఉంటాం కదా, అతను చాలా కామెడీగా చెప్పేవాడు, తమ్ముడు ఇలా చెప్తాడు అందుకని రాకేష్ ఇలా కావాలని చెప్పేసేవాడు. చెప్తున్నా కూడా తను అక్కడ నన్ను ఫ్రీ చేసేవాడు. అంటే నేను చెప్పిన అంటే ఏం లేదు చెప్పు, ఇలాంటివి బాగానే చెప్తావు నువ్వు నా సార్ రమ్మని అంటే చెప్పు స్వామి నువ్వు డైలాగ్ ప్రిపేర్ అయ్యాక చెప్పు అనేవాడు. అలా నాకు ఆ ఫ్రీనెస్ చేయడం, అది నాకు ఇప్పుడు చూసుకుంటే అరే ఈ మూమెంట్లో అన్న హెల్ప్ చేసాడు ఇలా చెప్పి ఇలా కొంచెం గుర్తుకొస్తా ఉంటాయి, అవి గ్రేట్ మూమెంట్స్ నాకు నిజంగా. సో ఇది మూవీలో ఛాలెంజింగ్ పాయింట్ అని చెప్పారు. సో ఎంత కాదనుకున్నా డబ్బింగ్ లో కూడా ఒక ఛాలెంజింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏమైనా ఫేస్ చేశారా? ఈ క్రాఫ్టే చాలా క్రియేటివిటీలో ఒక ఈజియెస్ట్ వే అనిపిస్తుంది, అంటే ఈజియెస్ట్ అంటే ఒక కంఫర్టబుల్ వే అనిపిస్తుంది. అంటే ఇక్కడ మాకు డబ్బింగ్ చెప్పడం, ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇన్ఛార్జీలు చెప్పించడం వరకునే మాకు తెలిసింది, కానీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా సీనియర్స్ కానీ మా ఇన్ఛార్జీలు కానీ ముందే చెప్తారు, వాళ్ళు ఇలా చెప్పాలి, అతని ఎక్స్ప్రెషన్ చూడు, వాయిస్ ఇలా చెప్పు, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు క్లియర్ గా చెప్తారు, పెడతారు. సీనియర్ యాక్టర్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కల, వాళ్ళు వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ రెజ్యూమ్సే మాకు పెద్ద
ఇదే ఉంటుంది అనమాట. వాళ్ళందరూ చెప్పిన వాయిస్లు ఇవన్నీ కూడా చూస్తే ఎలా చెప్పారు అనుకుంటాం. చూసి మేము కొంచెం అంటే మరీ పేపర్ మీద దిద్దించడం కాదు కానీ కొంచెం homework వాళ్ళని చూసి మేము చేయాల్సి వస్తది. అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. ఓకే. ఇలా రాకేష్ నాకు ఇంత కావాలి, ఈ లెంగ్త్లో ఈ ఎమోషన్లో చెప్పు. ఇక్కడ ఇప్పుడు రాకేంద్ర మౌళి అని చెప్పాం కదా, తనైతే అసలు మీకు అసలు గ్లిప్ అనేది ఎక్కడ మీకు డౌట్ కూడా రాదు. ఆ డౌట్ వచ్చిన చోట మొత్తం ప్రజెంటేషన్ మార్చేస్తాడు అతను. ఓకే. అలాగా చేసినప్పుడు మాకు చాలా ఈజీ అయిపోతుంది, ఫ్రీడమ్ ఇస్తారు. కానీ అక్కడ ఏమైనా వేయచ్చా, ఇంకేమైనా ట్రై చేద్దామా అని అడుగుతారు, మేము చెప్తాం. అలా డబ్బింగ్లో నాకు ఇంతవరకు ఏ ఫేస్ చేయాలి అంటే ఇనీషియల్గా ఎప్పుడైనా 1 or 2 times అంటే అవమానాలు అయితే కామన్ అండి, ఎక్కడైనా ఉంటాయి. యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకేం చేయలేము అది. అంతే. ఇప్పుడు యాక్టింగ్లో నేను ఒక మూవీకి వెళ్తే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతను అన్నాడు, తమ్ముడు నువ్వు సన్నబడు తమ్ముడు, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ లుక్తో ఉంటే కష్టం, మరీ వియర్డ్గా అనిపిస్తున్నావు. వియర్డ్గానా అని ఫైన్ అంటే మనుషుల్లో ఈ టైప్ కూడా ఉంటారు కదా అనుకుని సరే అని ఒక 8 months నేను అసలు 3 months విరివిగా చేసి అసలు సన్నగా అయిపోయా. యా విపరీతంగా చేశా, చూస్తే గుర్తుపట్టినట్టు అయిపోయా. ఆ మూమెంట్లో అతను మళ్ళీ కనిపించి అన్న ఇలా ఉన్నాడు, ఏంటప్పుడు ఇలా అయిపోయావు, అరే నువ్వు ఆ లుక్లోనే బాగున్నావు, అసలు ఆ స్పేస్ ఉంది ఇండస్ట్రీలో, ఆ చబ్బీ లుక్తో ఉన్న స్పేస్ చాలా మంది ఖాళీ ఉంది, నువ్వు అనవసరంగా ఇలా అయిపోయావు. అప్పుడు మీ రియాక్షన్ ఏముండింది? బ్లాంక్. అంటే అప్పుడు అర్థమైంది అంటే ఓకే ఇక్కడ ఒకటి అవసరం, ఇంకోటికి అవకాశం, ఆ మూమెంట్లో ఏదైనా జరగచ్చు. సో ఇంకా హ్యాస్ టు మూవ్ అని అంతే. ఇంకా అంటే ప్రెజర్స్ తీసుకునే టైం కూడా ఉండదండి ఇక్కడ. బాధపడి ఎందుకంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఫీడ్ చేయాలి, ప్లస్ ఈ ప్యాషన్ ఒకటి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేరే ఇండస్ట్రీస్ అయితే ఇలా ఉంది ప్రాబ్లం అనగానే బ్రదర్స్ ఫాదరో అరే అదేం కాదు నువ్వు ఇలా చేసుకొని చెప్తారు. ఇది ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు. నేను ఇలాగా ఇండస్ట్రీలో చేస్తున్నాను కానీ ఫస్ట్ ఏంటంటే నాకు కంఫర్ట్ చూస్తారు వాళ్ళు, ఎక్కడైనా అంతే కదా పేరెంట్స్, ఎందుకు అవసరమా ఇంత పోరాడుతూ, ఎంబీఏ చేసుకున్నా హ్యాపీగా ఇవన్నీ చేస్తున్నా ఏదో చేసుకోవాలి. నేను వాళ్ళకి చెప్పలేను, ఏజ్ వచ్చాక వాళ్ళతో నేను లేదు పోరాడతానని చెప్పలేక సరే ఓకే మూవ్ అని. ఇంకా సో డబ్బింగ్లో నాకు ఎక్కడ రిగ్రెట్స్ రావండి, బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. సో ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్ లో మీకు తెగ నచ్చేసిన రోల్స్ ఏది అని అడిగితే సలారా అండి. సలార్ మించి ఫస్ట్ ఫిల్మ్ డీఫదోపిడి, అందులోది అంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి యాక్ట్ చేసిన అప్పుడు నాకు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు నా ఫేస్ చూసి తీసుకున్నారు. ఇందులో కూడా స్మైల్ కొంచెం ఆడిషన్ చేసినప్పుడు కూడా ఆయన నవ్వినప్పుడు కొంచెం ఓపెన్గా నవ్వు, ఆ స్మైల్ గట్టిగా ఇవ్వి అని టైప్లో చెప్పి ఓకే గెస్టెస్ తగ్గట్టు కాకుండా మధ్యలో ది రూమ్ అని ఒకటి చేశానండి, ఒక వెబ్ ఫిల్మ్ చేశా ఎల్వి ప్రసాద్ వాళ్ళది. అది ఫుల్లీ సాటిస్ఫైడ్ రోల్ పరంగా. లాలోకి ప్లీజ్ అని ఐ డ్రీమ్ వాళ్ళవి యూట్యూబ్ ఛానల్లో చేసేవాడిని. అనురాగ్ పాలుట్ల అని తన డైరెక్టర్ అనమాట, వాసుదేవ్ రెడ్డి గారు ఐడియా ఉంటుంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రతి దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఓ దాంట్లో స్లాంగ్తో మాట్లాడతాం, ఓ దాంట్లో ఏదో సమ్ ఇంకొక టైప్ ఆఫ్ నత్తిగా ఉన్నట్టు అలా అన్ని రకాల ప్రాక్టీసులు చేస్తాం అక్కడ. అది నాకు యాక్టింగ్ సైడ్ చాలా హెల్ప్ అయింది అనమాట. ఓకే. సో ఇందాక మీరు అన్నారు ప్రశాంత్ గారిని కలిసి ముందు మీరు KGF Part 1 Part 2 అన్ని చూసేసారు చాలా, ఒక 2-3 hours లో. సో ఇలాంటివి ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా సలార్ కి సంబంధించి? ఇంకక్కడ లేదండి, నేను సెట్లోకి వెళ్ళాక నాకేంటో తెలుసు. హోంవర్క్ చేసే అంత పెద్ద డైలాగ్స్ ఏం కాదు, బట్ ఏంటంటే నాకు సలార్ సినిమా నుంచి అర్థమైంది ఏంటంటే ఇంటూ ద క్యారెక్టర్ ఉండాలి. ఇంటూ ద క్యారెక్టర్ ఉంటే అక్కడ మీరు సీన్ పేపర్ మీద ఏమున్నా కూడా వాళ్ళు చూసుకుంటారు, క్యారెక్టర్లో ఉండాలి, అడాప్ట్ చేసుకుని ఆ మూడంతా అలాగే ఉండాలి. అది నాకు ఎంతవరకు ఏంటంటే మిగతా క్యారెక్టర్స్లో అలా చేసినా అంత రికగ్నిషన్ లేదు, అలాంటి మూవీస్ కూడా చేయలేకపోయాను. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఓకే మనం ఇంటూ ద క్యారెక్టర్ ఉంటే మనం ఏం చేసినా ఆటోమేటిక్గా కళ్ళలోంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది. అది యాక్టింగ్ పరంగా ఈ పృథ్వీరాజ్ గారిది, టీను ఆనంద్ గారిది, ప్రభాస్ గారి డైలాగ్ వర్షన్లో నేను తక్కువ ఉన్నాను. పృథ్వీరాజ్ గారు చెప్తున్నప్పుడు, టీను ఆనంద్ గారు చెప్పినప్పుడు ఆయన బిలీవ్ ఇట్ అన్నాడు, ఆయన ఫ్రేమ్ పెడితే కళ్ళల్లో కనిపించేస్తుంది, కళ్ళల్లోనే ఆయన అలా చూపిస్తేనే బాబు టీజర్లో చూస్తుంటారు ఆయన దెర్ ఈజ్ అంటే గ్లాస్ ఐస్ గాజు కళ్ళు అంటాం కదా, ఆయన చూసినా ఓ సూపర్ అసలు. అలా చాలా నేర్చుకున్నా. రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేశాను ఒక మూవీ,
తనికెళ్ళ బర్ని గారితో చేశాను, రావు రమేష్ గారితో మిస్ అయ్యాను. బట్ చాలా మూవీస్లో రావు రమేష్ గారితో కూడా చేశా, హైపర్ సినిమా, సత్యరాజ్ గారు, వీళ్ళందరి దగ్గర నుంచి ఏంటంటే కొంచెం నేర్చుకున్నాను. ఎంత కాదనుకున్నా నేర్చుకుంటాం ఎక్కడో ఒక చోట. అంటే వాళ్ళు నేర్పరు, మనం నేర్చుకుంటాం త్రూ అబ్జర్వేషన్. అది ఆ రకంగా తప్పించి డైలాగ్ వర్షన్ కి లేదు కొంచెం. కానీ ఆ నుంచోడం, ఆ ఎక్స్ప్రెషన్ ఎంత వరకు తీసుకురావాలి, ఎలివేషన్ అనేది కొంచెం ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే మన తెలుగు పరంగా చూసుకుంటే ఇక్కడ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు. మనం అంటే తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పేంత రేంజ్ లేదు కానీ నాకు ఎందుకన్నానంటే ప్రతి డిపార్ట్మెంట్ అలర్ట్ గా వర్క్ చేస్తారు. ఇప్పుడు నాకు నేను నుంచుంటే ఎలా నుంచోవాలనేది లైట్ బట్టి వాళ్ళు చెప్తారు, డిఓపీలు చెప్తారు, కాస్ట్యూమ్స్ అంటే అప్పటికప్పుడు సెట్లో తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు, షార్ట్ అయ్యాక తీసుకెళ్ళిపోతారు. అన్ని కంఫర్ట్స్ ఉంటాయి ఆర్టిస్ట్కి, జస్ట్ యాక్ట్ చేయడం ఒకటే చేయాలి. సో నేను నేర్చుకుంది ఏంటంటే ఇంటూ ద క్యారెక్టర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్డ్ ఆన్ రైట్ ప్లేస్ అనిపిస్తుంది. సో అది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మీరు చాలా రోల్స్ చేశారు, కానీ ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఉంటుందండి, ఇప్పుడు నేను చెప్తే ఇట్స్ టూ అంటే లైక్ చేసిన దానికి ఎంత హడావిడి చేస్తాను అనుకోవచ్చు, కానీ ఉంటుంది లోపల. సలార్ సినిమాలో అయితే పర్టికులర్ గా జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ అది లైక్ నాకు ప్రభాస్ గారు చూస్తే ఎంత అనిపించిందో మిగతా మెయిన్ యాక్టర్స్, ఆయన చూస్తుంటే అసలు అబ్బా ఇది కదా ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి యాక్టింగ్ అంటే సార్పట్టు పరంపర వీటిలో కూడా నేను ఆయన చూశాను. అందులో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఇది కదా అసలు అనిపించేది అయితే అలా ఉంటుంది. ఇంకేంటంటే ఫస్ట్ నేను ఒక గోల్ పెట్టుకుని ఇలాంటి చేయాలనే దానికన్నా మంచి క్యారెక్టర్ వస్తే చాలు. మంచి క్యారెక్టర్ అంటే మంచిది నా ఉద్దేశం పాజిటివ్ క్యారెక్టర్ అని కాదు, ఏదొచ్చినా క్యారెక్టర్కి ఛాన్స్ ఉంటే, క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంటే చిన్న పుష్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కదా, ఒక 10 ఏళ్ళే అయింది నాకు, అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి క్యారెక్టర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను డెఫినెట్ గా. ఇప్పుడు మీ ముందు ఒక సిచ్యువేషన్ పెట్టారనుకోండి, ఒక పెద్ద ఫిలిం కానీ అందులో చిన్న రోల్, ఒక పెద్ద రోల్ కానీ చిన్న మూవీ, చిన్న ఫిల్మ్ అంటే ఏది మీరు చూసేస్తారు? యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పెద్ద ఫిల్మ్ లో చిన్న రోల్ అండి. చిన్న ఫిల్మ్ పెద్ద రోల్ నేను చూస్ చేసుకోను. రీజన్ ఏంటంటే ఇంత క్లారిటీగా లేదు, నేను పడ్డానండి. నేను చిన్న సినిమాలు కొన్ని త్రూ అవుట్ రోల్స్ అని చెప్పేసి సినిమాలు చేశాక అది రిలీజ్ అవ్వడానికి 1.5 year 1 year కూడా పెట్టేది. రిలీజ్ అయ్యి అది డిజాస్టర్ అటర్ ఫ్లాప్ లాంటివి అయినప్పుడు మనసు తీసుకునేది కాదు. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలకి బడ్జెట్స్ తక్కువ ఉంటాయి, ఫినాన్షియల్గా కూడా ఆ బడ్జెట్స్ తక్కువ ఉండడం వల్ల ఎలా ఉన్నా పర్లేదు ముందు మంచి రోల్గా చేసేద్దాం, అది లైక్ వాళ్ళ ప్రమోషన్స్ వైజ్ కానీ లేకపోతే ఆ టైమ్లీ రిలీజ్ కానీ ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వకపోవడం కానీ ఇలాగ నాకు దెబ్బలు తగిలి ఉన్నాను. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు అంటే ఇంకా చిన్న సినిమా పెద్ద సినిమాలు ఏమి ఉండవండి, డిఫరెన్సియేషన్ హై బడ్జెట్ బట్టి చూస్తాం. బడ్జెట్ పట్టైనా చిన్న పెద్దదని హీరోస్ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రెస్టేజియస్ ఇలా రిలీజ్ బట్టి అండి. ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ ఉంది అంటే అది పక్కా రిలీజ్ అవుతుంది అనే సినిమాలు అయితే ఒకలా ఉంటుంది, పెద్ద సినిమాలు అయితే పక్కా రిలీజ్ అవుతాయి కదా, అది కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10-12 ఏళ్ళలో నేను చేసిన చిన్న సినిమాల్లో పెద్దగా ఆడకపోయినా అలానే డిఫోదోబ్ లాంటి సినిమాల్లో నాకు మంచి పేరు వచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు క్యారెక్టర్ పరంగా అత్తారిల్లును సినిమా చేశా, అది ఒక బ్రాహ్మిన్ వెరైటీ స్లాంగ్తో ఉంటుంది. ఆ సినిమా కొంచెం అటు ఇటు అయినా నాకు మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. అలా వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ రిస్క్ చేయలేం కదా. ఇప్పుడు వచ్చి మంచి క్యారెక్టర్ అయితే వేరు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా అంటే రాకేష్ బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలారా? ఆబ్వియస్లీ ఉంటుందా అంటే మనిషి పరంగా ఉండదు కానీ క్యారెక్టర్స్ నాకు వచ్చేదాని పరంగా ఇండస్ట్రీ పరంగా చూస్తే అలా ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, నేను గ్రోత్ ఎలా ఎదుగుతాను పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ ఎవరు పిలవరు. ఎలా ఉండేదంటే పాపం అన్న నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పన్నా, ఆడిషన్ ఇస్తే బాగుంది తమ్ముడు చెప్తాను, రేపు 15 రోజులు క్యారెక్టర్ ఉందిరా, ఫస్ట్ డే షూట్కి వెళ్ళినంటే బ్యాక్గ్రౌండ్ నుంచి పెడతారు. అన్న ఏంటన్నా చెప్తాను తమ్ముడు, ఏదో డైలాగ్ ఉంటాయి నేను చెప్తాను. అది ఎంత నరకంగా ఉంటుందంటే అండి, అక్కడ అది నేను చేయలేకపోతున్నాను, నా ఈ క్యారెక్టర్ కదా, ముందే నేను కమిట్ అవ్వాలి, ముందే మాట్లాడుకోవాలి. నేను అన్న ఏంటన్నా ఇలాంటి ఇచ్చావంటే, అబ్బా నువ్వు చేసేదానికి నువ్వు పెద్ద తోపేంటి, నీకు ఎంత పెద్ద క్యారెక్టర్లు ఇచ్చేస్తారా, అరే ఈ అవమానాలు పడడం ఇలా ఈయన ఎందుకు వచ్చాను ఇక్కడికి. అలా నేను ఒక సినిమాకి అయితే అరౌండ్ 20-25 days అవుట్డోర్ అనమాట, నరకం చూస్తాను. నాకు ఏం అర్థం కాలేదు, లైఫ్ ఏమైపోద్ది అనుకున్నా. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత వద్దు మనం బ్యాక్గ్రౌండ్ నుంచి తప్పుకోవాలన్నట్టుగా ఇలా ఈ పరంగా అయితే ఇలా ఫేస్ చేశారు. కానీ అంటే మూవీ అయ్యాక మీ పేమెంట్ విషయానికి వస్తే ఎలాంటి ఏమైనా హడల్స్ ఫేస్ చేశారా మీరు? అది ఆబ్వియస్లీ ఉంటాయండి, చిన్న చిన్నవి ఉంటాయి. అండ్ వేరియస్ థింగ్స్ అంటే పర్టికులర్గా నేను నమ్మే లాజిక్ ఏంటంటే
ఇంటెన్షనల్గా ఒక 4-5 కోట్లు పెట్టి సినిమా తీసినాడు, నాకు ఇచ్చే అమౌంట్ కోసం సినిమా, నన్ను మోసం చేయడం కోసం సినిమా తీయడు. లాస్ట్ మూమెంట్లో చిన్న చితక ఇవ్వకపోవడం అవి ఉంటాయి. అంటే హ్యాస్ టు మూవ్ అని ఏం చేయలేము ఇంకా, అది వాళ్ళ ఇది బట్టి, అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి. కొన్ని నిజంగానే ప్రమోషన్స్ టైంలో బడ్జెట్ లేక అవి కూడా జరుగుతాయి. ఏంటంటే కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్, విల్ గెట్ సమ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. మూవీ పరంగా, క్యారెక్టర్స్ పరంగా బౌన్స్ బ్యాక్ అవుతాయి కదా. చేయాలి, మన కర్తవ్యం మనం చేసేస్తే అంతే కదా. 100 షాట్లు ఆడిషన్ ఇస్తే ఒక షాట్ నుంచి కాల్ వస్తుంది, 99 పోయింది అనుకోవడం కన్నా ఒకటి ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఆ లాజిక్ చెప్తున్నా అంతే. సో ఫ్యూచర్ లో ఈ డైరెక్టర్ తోటి పనిచేయాలని మీకు ఏమైనా అలాంటి గోల్స్ ఉన్నాయా? అందరూ అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో, అంటే నేను అందరికీ ఒకేసారి బిస్కెట్ వేస్తాను అనుకోద్దు, తెలుగు ఇండస్ట్రీలో అందరూ తోపులే, అందరూ బెస్ట్ డైరెక్టర్స్. ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళు చాలా మంది అండర్ రేటెడ్ ఉన్నారు ఫ్రాంక్ గా మాట్లాడితే. ఇప్పుడు హరిశంకర్ గారు ఉన్నారు, అద్భుతం. గబ్బర్ సింగ్, త్రివిక్రమ్ గారు, అంటే వీళ్ళ గురించి మాట్లాడే రేంజ్ ఇంకా నాకు రాలేదేమో, కానీ చెప్తున్నా అంటే యాజ్ అన్ ఆడియన్ గా కాకపోయినా, ఆర్టిస్ట్ గా కాకపోయినా ఆడియన్ గా చెప్పచ్చు. బట్ ఆబ్వియస్లీ ప్రశాంత్ సార్ సినిమా చేశాం కాబట్టి నెక్స్ట్ అంటే రాజమౌళి గారు అనిపిస్తుంది. అది దానికి ఇంకా నేను చాలా వర్క్ చేయాలి, మెచ్యూరిటీ రావాలి. బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది అండర్ రేటెడ్ అండి. వాళ్ళందరూ ఒక్కసారి వచ్చారంటే ప్రపంచం మొత్తం మనకేసి చూస్తుంది ఆబ్వియస్లీ. ఓకే. సో సలార్ కి సంబంధించి ఒక గుర్తుండిపోయే విషయం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? అవకాశం రావడమేనండి. అవకాశం రావడమేనా? ఫస్ట్ రోజు కాల్ రావడమే, మురళి అనే పర్సన్ ఫోన్ చేశారు, ప్రకాష్ అనే పర్సన్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పాడు. ఆ సిచ్యువేషనే నాకు లైక్ మెట్రోలో ఉన్నాను ఆ టైంలో, నేను మా వైఫ్ ఒకళ్ళు పట్టుకుని అలా ఏడ్చాం, నిజమా కళ అంటే అది ఇంకా లైక్ గ్రేట్ మూమెంట్ అది నాకు. సో అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి మీవి? భామకలాపం 2 ఒకటి, భామకలాపం ఆల్రెడీ ప్రీమియర్ అవుతుంది కదా, అది సెకండ్ సీక్వెల్ వస్తుంది అనమాట. అందులో చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశాను. డ్రీమ్ ఫార్మర్స్ అని సేమ్ వాళ్ళ ప్రొడక్షన్లోనే, అనురాగ్ పాల్విట్ల నా ఫ్రెండ్ చెప్పాను, తన డెబ్యూ అనమాట. అందులో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకోటి ఫిబ్రవరి మార్చిది సలార్ 3 వచ్చింది అనమాట. చాలా మంచి రోజు వచ్చింది దేవుడి దయ వల్ల. అది నేచర్ తీసుకెళ్లి కరెక్ట్ గా పెడితే అది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అవుతుంది. అది వెయిటింగ్ దానికోసం. ఓకే. సో రాకేష్ గారు, సలార్ లాంటిది పెద్ద పెద్ద హిట్స్ ఇంకా మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, రాకేష్ గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాము అండ్ అలాగే సలార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉండిందో కూడా తెలుసుకున్నాము. ఇది వాటి ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ చూడాలంటే కీప్ వాచింగ్ NTV. This is Shivani signing off.